ఆ రెండు పార్టీల మధ్య ఇంకా పొత్తు ఫైనల్ కాలేదు. అయినా ఎవరికి వారే తానే అభ్యర్థినంటూ ప్రకటించుకుంటున్నారట. ఇందుకు ఎక్కడో చూద్దాం. ఏపీలో ఎన్నికలకు ముందే అభ్యర్థుల ప్రకటనపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ రేసులో అధికార వైసీపీ కాస్త ముందుండగా విపక్ష పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు తేలాకే అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా భావిస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఇంకా పొత్తు తేలనే లేదు. కానీ కొన్ని సెగ్మెంట్లలో టీడీపీ అధిష్టానం ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఖరారు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు మిత్రధర్మం ఎలా ఉన్నా రాయలసీమలోని కాస్త బలమైన కేడర్ ఉన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇక్కడున్న సీనియర్ నేతలను కాదని సురేంద్రబాబుకు టీడీపీ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 2.5 ఎకరాల స్థలంలో ఇల్లు, పార్టీ ఆఫీసు నిర్మాణ పనులను సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ సురేంద్రబాబుకు కన్ఫర్మ్ అయిందని, ఈ విషయం అధిష్టానమే చెప్పిందని వెల్లడించారు యశ్వంత్. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబు గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్టు మాకు సంకేతాలు ఇవ్వడం జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేలోపు మమ్మల్ని మా ఏర్పాట్లు చేసుకోమని ఆయన చెప్పడం జరిగింది.